welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 79 లో ఏం జరిగింది. చాలా మంది ప్రోమో చూసిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ అద్దిరిపోద్ది. అసలు సోనియా వచ్చి అందరి కొంప కొల్లేరు చేసింది. ముఖ్యంగా యష్మికి నిఖిల్ కి మధ్యలో పెంట కాదు చిచ్చున్నర చిచ్చే పెట్టేసిందని అందరూ ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఈవెన్ దో ఎపిసోడ్ కోసం కూడా చాలా 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 ఈగర్ గా వెయిట్ చేశారని చెప్పొచ్చు. ఎట్టకేలగా సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో అందరు నామినేషన్స్ కన్నా సోనియా నామినేషన్ ఆల్మోస్ట్ చాలా సేపు సాగదీసి మరి చూపించాడు అనమాట బిగ్ బాస్. ఆమె పాయింట్స్ వినదు, ముందు నుంచి ఆమెకున్న జబ్బే అది. ఆమె చెప్పేదే వినాలి తప్ప వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేది కూడా వినదనమాట. టూ వరస్ట్ బిహేవియర్ నాకైతే సోనియా తరపు నుంచి అనిపించింది. సో తినేదో చెప్తూ తినేదో పాయింట్స్ రేస్ చేసి మన నిఖిల్ ని ఇది చేసింది కదా, మరి తిన చేస్తుంది ఏంటి? నిఖిల్ ని నువ్వు ఎమోషన్స్ ఇది చేయట్లేదు అది చేయట్లేదు అంది. మరి నిఖిల్ నా కొడుకు అంటది, నా తమ్ముడు అంటది, పెద్ద తమ్ముడు అంటది, సోన్సో చాలా రిలేషన్స్ చెప్పి మరి వాడిని నామినేట్ చేయడం ఏంటి? చాలా వరస్ట్ గా అనిపించింది అనమాట. ప్రేరణ ఆల్రెడీ సారీ 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 అని చెప్పి 3 సార్లు 4 సార్లు చెప్పింది. నాకు వినిపించట్లా. నువ్వు ఫీలో నీ తొక్కలో యాటిట్యూడ్ ఎవరికి కావాలి ఇక్కడ? నువ్వు చేసినదే లత్కోర్ పని అని చెప్పి నిన్ను చాలా ముందు పంపించేయాల్సింది. ఎక్కడో సేఫ్ అవుతూ ఆ తర్వాత వెళ్ళిపోయావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, నేను మారను, నేనేం పట్టించుకోను, జనాలు ఎలా ఉంటే ఏంటి అని మళ్ళీ ఇక్కడికి వచ్చాక యు ఫీల్ దట్ అక్క నన్ను ఎందుకు అన్నావంటే అన్నది వాడుక భాషలో వెంటనే ఇదయ్యి సారీ కూడా చెప్పింది. నువ్వు యాక్సెప్టెన్సే లేదు నీ దగ్గర. అంత చిల్లర్ బిహేవియర్ అనిపించిందంటే ఏదో నాకు ఇప్పుడు అథారిటీ ఇచ్చారు, నేను చెయ్యాలి, నేను రూల్ చెయ్యాలి. ఇంకా నయం ప్రేరణ కెప్టెన్షిప్ బాగుంది నిజంగా మెగా చీఫ్ కింద. నువ్వు అయ్యుండంటే జనాలు చచ్చిపోదురు నాకు తెలిసి. అంత వరస్ట్ బిహేవియర్ నేచర్. అంటే బిగ్ బాస్ సెట్ లోకి రాగానే నీకు పోనకాలు వచ్చేసి నువ్వు అలా తయారైపోతావా? లేదంటే బయట మాత్రం చాలా సాఫ్ట్ నేను, చాలా స్వీట్ నేను అని ఇంటర్వ్యూల్లో మాటలు చెప్పడం వేరు, ఆన్ సెట్స్ ఆన్ కెమెరాస్ లో నువ్వు చూపించే బిహేవియర్ మొత్తం వేరు. ఈవిడ దగ్గర ఉన్నాయి డబుల్ ఫేసెస్. నిఖిల్ నంది కదా ముందోటి వెనకాలోటని, ఈవిడ దగ్గర ఒకటి ఉంది అనమాట. బిగ్ బాస్ సెట్ లో ఒకటి, అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ ఒకటి. డబుల్ ఫేసెస్ నాకు అనిపించింది లిటరల్లీ. ఇలా ఎవరికైనా అనిపిస్తే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆ తర్వాత బేబక్ వచ్చింది, తర్వాత భాష వచ్చాడు. భాష స్ట్రైట్ అవే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ని నామినేట్ చేసేసాడు. మీ నాటినెస్ మిస్ అవుతాం అది తీసుకురండి అని చెప్పాడు. జనాలు ఇలా అనుకుంటున్నారని చెప్పి పాయింట్స్ పెట్టాడు. ఓకే గుడ్. తర్వాత బేబక్క మళ్ళీ అదే సోది పంచాయతీ, నా కాఫీ కప్పు, నా ప్రెషర్ కుక్కరు ఇవి మీరిద్దరు సపోర్ట్ చేయలేదని పృథ్వీని నిఖిల్ ని నామినేట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ వీక్ మొత్తం ఓజీసే, ఒరిజినల్ గ్యాంగ్స్టర్సే నామినేట్ అవుతారు నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి నెక్స్ట్ వీకెండ్ రాయల్స్ నుంచి నామినేట్ అవ్వచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది, పర్సనల్ ఒపీనియన్. సో అలా నిన్నటి ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.